సో మీరు 6 పుస్తకాలు తెలంగాణ సమాజం ముందు పెట్టారు. సో ప్రతి పార్టీ ముందు పెట్టి రికమెండెడ్ మేనిఫెస్టో అన్నారు. సో అందులో భాగంగా అన్ని పార్టీలో కొంత కాంగ్రెస్ దాన్ని పరిగణలోకి తీసుకొని మీరు అవన్న ఉద్యోగాలు, ఉపాధి ఇవన్నింటి విషయంలో కొంత మీరు పుస్తకాల్లో ఉన్న ఒక 10% 20% పెట్టారు. అందులో భాగంగా ఎడ్యుకేషన్కి 15% పెట్టారు. సో మీలాంటి వాళ్ళు ప్రధానంగా కొట్లాడుతున్నది ఎడ్యుకేషన్, హెల్త్ మీద, విద్యా వైద్యం మీద. సో మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్తో మీరు సాటిస్ఫై అయ్యారా? అంటే ఓవరాల్గా చూసినట్లయితే ఇంతకుముందు అబద్ధాలతో పెట్టిన బడ్జెట్ కంటే ఇప్పుడు రియలిస్టిక్గా పెట్టినటువంటి బడ్జెట్ అనుకుంటే పర్లేదు, ఈజ్ హ్యాపీ. బట్ మేమందరము కొట్లాడేది ఎడ్యుకేషన్, హెల్త్. ఎందుకంటే ఈ రెండింటిని ఎవరు డిమాండ్ చేయరు. ఈ రెండింటికి సంబంధించి ఎక్కువ మంది ప్రజలకి మేలు జరుగుతుంది, సుస్థిర అభివృద్ధికి తోడ్పడుతుంది. సో ఆ విషయంలో మాత్రం సోషల్ డెమోక్రటిక్ ఫోరం వైపు నుంచి మేము అన్హ్యాపీగా ఉన్నాం చాలా. ఓకే. కాకపోతే మరి పోయిన గవర్నమెంట్తో కంపేర్ చేస్తే సో ఈ గవర్నమెంట్లో కొంచెము బెటర్ ఎడ్యుకేషన్కి అనేది కొంత మేరకి మేము తృప్తి పడాల్సిన అవసరం కనబడుతుంది. ఇష్యూ పర్సంటేజ్ కాదు కానీ ఇప్పుడు పోయిన సంవత్సరము మనకి బీఆర్ఎస్ వాళ్ళు 18,816 కోట్లు బడ్జెట్లో పెట్టారు వాళ్ళు. అది దట్ కమ్స్ టు 6.4% వస్తుంది. బట్ ఈసారి 21,389 crores పెట్టడం జరిగింది. ఇట్ కమ్స్ టు 7.8% వస్తుంది మనకి. సో దీనికి ఒక మంచి పర్యవసనం ఏంటంటే మనకి బిల్డింగ్లు లేని గురుకుల పాఠశాలలు ఏవైతున్నాయో సో వాటికి సంబంధించి కూడా 2,796 కోట్లు పెట్టడం జరిగింది. అది కూడా మనము అది యాక్చువల్ వెల్ఫేర్ బడ్జెట్లో వస్తుంది కానీ బట్ అది కూడా ఎడ్యుకేషన్కి లింక్ అనుకుంటే ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకి 0 పెట్టారు. 9 సంవత్సరాల బడ్జెట్ 0నే ఆల్వేస్. సో దాన్ని ఇప్పుడు 2,796 కోట్లు చేశారు కాబట్టి అది యాడ్ చేస్తే మొత్తం విద్యకు సంబంధించి 24,185 కోట్లు, దట్ కమ్స్ టు 8.8% వస్తుంది. ఓకే. సో టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే, దానికంటే చాలా మెరుగే. మీరు ఒక 4% ఎక్స్ట్రా ఇవ్వమన్నారు అనుకుంటే యాక్చువల్గా మీ పుస్తకంలో. నా పుస్తకంలో యాక్చువల్గా మినిమమ్ 12% ఇవ్వమన్నారు. 12% ఇవ్వమన్నారు. ఓకే. సో 12%కి ఇది 8.8% కొంచెం పర్లేదు. బట్ వచ్చే సంవత్సరం మాత్రం గట్టిగా అడగాల్సిన అవసరం ఉంటుంది గవర్నమెంట్ని. సో ఇప్పుడు విషయం ఏంటంటే ప్రజలకు మేము ప్రామిస్ చేశాం కదా, ఇప్పుడు 6 గ్యారంటీలు అనేది ఒకటి, తర్వాత ఇక్కడ ఈ ప్రతిపక్ష భూతాలు ఏ చిన్నది 6 గ్యారంటీలో పడ్డారు వీళ్ళు కూడా. సో ఏ చిన్నది చేయపోయినా కానీ సో ఎత్తి చూపించేసేసి క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ సహజంగానే చాలా కాన్షియస్ అయిపోయి 6 గ్యారంటీల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అట్లా ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ మంచిదా కాదనేది పక్కన పెడితే అదంతా కూడా వాళ్ళు ప్రామిస్ చేశాం కాబట్టి మేము చేయాలి కదా అంటారు. సో ఇప్పుడు అది చెయ్యాలి కాబట్టి ఆ డబ్బు ఎక్కువ అక్కడ అవసరం పోతుంది కాబట్టి ఈ మిగతా ఎక్కడ కట్ చేయాలి అన్నప్పుడు ఈ లిబరల్గా ఎడ్యుకేషన్కి, హెల్త్కి పెట్టలేకపోవడం అనేది జరుగుతుంది, లేదా మనకు కనబడుతుంది ఇది. సో ఇన్ఫ్యాక్ట్ పాత గవర్నమెంట్ అంత పెట్టినా కానీ ఉదాహరణకి మన ఊరు మనబడి అని దానికి 7,279 కోట్లు పెట్టి తిప్పి కొడితే 400 కోట్లు ఖర్చు పెట్టలే 2.5 సంవత్సరాల్లో. సో ఇది చూడాలి మనం, కాంగ్రెస్ గవర్నమెంట్ చూడాలి వీళ్ళు పెట్టిన దాన్ని ఖర్చు పెడతారా లేదనేది. వాళ్ళైతే పెట్టింది కూడా వాళ్ళు ఖర్చు పెట్టలే, వాళ్ళు చెప్పింది ఖర్చు పెట్టలే కదా. అసలు చెప్పింది దానికి దళిత బంధు 2022-23లో 17,000 కోట్ల 17,560 కోట్లు పెట్టి ₹1 ఖర్చు పెట్టలే, 0. అట్లాగే 3 సంవత్సరాలు బీసీలకు సంబంధించి సో దగ్గర 8,500 కోట్లు పెట్టి ₹1 కూడా ఖర్చు పెట్టలే వాళ్ళు. సో అట్లా చాలా చాలా విషయాల్లో. అట్లాగే మనకి డబుల్ బెడ్రూమ్లు దగ్గర మేము మొత్తం రాష్ట్రం అంతా కడతామని చెప్పి ఒక 2.5 లక్షలు శాంక్షన్ చేసి 1,00,000 కట్టి 40,000 మాత్రమే కేటాయించి సో అవన్నీ మనకు కనబడ్డాయి అవన్నీ కూడా. సో అంత అబద్ధాలు డెఫినెట్గా వీళ్ళు అడగపోవచ్చు కానీ బట్ మనకి వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం ఆశాజనకం ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు. ఇక్కడ హెల్త్ చాలా దారుణంగా అవును, హెల్త్ చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నవి. సో హెల్త్ వల్ల ఎన్ని కోట్ల మంది సఫర్ అవుతున్నారు, లక్షల మంది సఫర్ అవుతుంటారు కదా. హెల్త్ మీద బడ్జెట్ పెంచాల్సిన అవసరం చాలా కనబడుతుంది, హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద కూడా. ఇప్పుడు ఎడ్యుకేషన్లో మనము మరుగుదొడ్లు లేని బడులు దేశం మొత్తంలో అత్యధికంగా ఇక్కడే ఉన్నాయని. సో అట్లాగే మనకి ఇవన్నీ మనమే కదా చెప్పింది, సింగిల్ క్లాస్ రూమ్ మీలాంటి వాళ్ళు బడి నిద్ర 7,000 ఉన్నాయని. సో సింగిల్ టీచర్ స్కూళ్ళు అదొక 7,000 ఉన్నాయని. ఇవన్నీ కూడా చాలా ఇందులో ఈ 20,000 24,000 లో 21,000 లో ఎంప్లాయీ శాలరీసే సగం పోతాయి.
12,000 కోట్ల వరకు పోతాయి సుమారు. అంటే ఆల్మోస్ట్ ఎంత 10,000 కోట్లు మిగులుతాయేమో. 9,000 8,000 9,000 కోట్లతో మిడ్ డే మీల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ సో ఇంకా ఉంటాయి కదా రెగ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెయింటెనెన్స్, ఇవన్నీ ఉంటాయి మళ్ళీ. అవును, డెఫినెట్ గా పెద్ద సమస్య. అంటే ఒక 500 కోట్లు ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టారు. సో అవి జిల్లా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా 500 కోట్లు అంటే ఎన్ని కడతారు సార్? మహా అయితే 20 కట్టొచ్చు, 30 కట్టడానికి అంతకంటే ఎక్కువ కట్టలేరు. అంటే పోనీ అంటే ఈ సంవత్సరం ఏమన్నా వాళ్ళు మోడల్ చూసి సో ఎట్లా వర్కౌట్ అయితే చూసి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా పెంచుతారా అనేది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది మేనిఫెస్టోలో 600 బిల్డింగ్లు కడతామని ఇచ్చారు, మండలాలు కూడా ఇచ్చారు. అవును. సో మాకు టైం ఉంది కదా అంటారు సహజంగా కూడా, చూడాలి. కానీ ఒక పాయింట్ ఏంటంటే ఎవరు మాట్లాడరు వీటి మీద, అపోజిషన్ పార్టీలు కూడా మాట్లాడి అర్హత లేదు మాట్లాడడానికి, అర్హత ఉన్నా మాట్లాడరు వాళ్ళు. అంటే వాళ్ళకి మనసుకు వచ్చినా వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే టోటల్ మాఫియా అంతా ఈ లీడర్ల చేతిలోనే ఉంటది కదా, ఎడ్యుకేషన్ మాఫియా. స్కూల్స్ వాళ్ళయే, హాస్పిటల్స్ అందులో వాళ్ళు ఎడ్యుకేషన్ ని ధ్వంసం చేయాలి అనుకున్న వాళ్ళు కాబట్టి అసలు ఎడ్యుకేషన్ గురించి ఏం మాట్లాడరు, ఎవ్వరు మాట్లాడరు. నో, బీజేపీ అంతే, బీఆర్ఎస్ అంతే, ఇద్దరు మాట్లాడరు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే కొంత నయం కదా డెఫినెట్ గా. సో అంటే ఇటువైపు ఈ డైరెక్షన్ ఉంది, పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది, అది అంత మేరకి పర్లేదు. సో ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇంకొక సంవత్సర కాలం పాటు మనం పెద్దగా ఆశించేది కూడా ఏం లేదు. మీరు చూడండి, రోడ్లకి దాదాపు ఒక 14,000 కోట్ల 14,000 కోట్లు రోడ్లకు పెట్టారు. సో అంత ఇమీడియట్ నీడ్ వాటికి ఉన్నదని మనం అనుకోవాలా? అక్కడ ఒక 2-3 వేల కోట్లు తీసి ఎడ్యుకేషన్ మీద పెట్టవచ్చు కదా. నా పాయింట్ ఏంటంటే, ఈ అధికారంలో ఉన్న వాళ్ళకి, పరిపాలించే వాళ్ళకి హై స్కూళ్ళ మీద పెట్టేది ఏంది, దీనివల్ల మనకి ఓట్లు వస్తాయా అన్న ఒక ఆలోచన వస్తుంది. అసలు నిజంగా ప్రజలు అసలు ఆ దిశగానే ఆలోచించరా? వాళ్ళ లెక్కన రాజకీయ నాయకుల యొక్క చాలా మంది రాజకీయ నాయకులను చూసాను నేను. సో అది ఆ తప్పుడు ఆలోచన అయితే ఉంది. అంటే దీని మీద పెట్టుబడితో రావనేది చాలా తప్పది. వెరీ సింపుల్ లాజిక్ మీకు చెప్తాను నేను. సో సుమారుగా మనకి ఎల్కేజీ యూకేజీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే 70 లక్షల మంది పిల్లలు, సో ఈ విద్యకు సంబంధించి అనుభవదారులు, బెనిఫిషరీస్ 70 లక్షల మంది. 70 లక్షల మందిలో 10 లక్షల మంది ఉన్నోళ్ళు ప్రైవేట్ స్కూల్ వైపు పోతే కూడా 60 లక్షల మందికి గవర్నమెంట్లో నాకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికితే బాగుండు, నేను అప్పులు చేసి ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నాను అన్న వాళ్ళు సుమారుగా 30 లక్షలు 25 లక్షల మంది ఉంటారు. సో ఇవన్నిటిని మనం సాటిస్ఫై చేయగలిగితే ఈ 60 లక్షల కుటుంబాలకు సంబంధించి, 60 లక్షల పిల్లలకు సంబంధించి దగ్గర మీకు 50 లక్షల మంది కుటుంబాలు ఉంటాయి. అంటే తల్లిదండ్రులు లెక్కేస్తే 1 కోటి మంది ఓటర్లని ప్రభావితం చేసే విద్య ఇది. అట్లాగే కాబోయే తరాలు వీళ్ళంతా కూడా. సో అట్లాగే ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు, యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఓటర్లు అయిపోతారు ఇమీడియట్గా. సో అట్లా చాలా రకాలుగా ప్రభావితం చేస్తాయి ఓటర్లు న్యాచురల్గా. అంతెందుకండి, మనకి పంజాబ్లో మీకు కేజ్రీవాల్ ఎట్లా గెలిచాడు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో స్కూల్ నుంచి అక్కడ ఆయన పంజాబ్లో గెలిచిండు. ఢిల్లీలో కూడా అదొకటే. ఢిల్లీలో కూడా ఆయన మళ్ళీ 2సారి రావడం 3సారి రావడం కూడా స్కూళ్ళ గురించే కదా. ఇంకేం డెమాన్స్ట్రేషన్ కావాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా గెలిస్తే ఎడ్యుకేషన్ ద్వారా గెలుస్తాడు. న్యాచురల్ అదొకటే పెద్ద విజిబిలిటీ ప్రోగ్రామ్. సో ఇది ఒక్కటే. ఇప్పుడు మీరు ఎంత ఇప్పుడు ఆడవాళ్ళకి మహిళలకి ఫ్రీ ఇచ్చామంటే ఆఫ్టర్ సమ్ టైం అలవాటు అయిపోద్ది అందరికి. సో ఈ సబ్సిడీ అన్ని అలవాటు అయిపోతాయి, తర్వాత అలవాటు అయిపోతాయి, ఇవ్వాల్సిందే కదా అన్నట్టు ఉంటుంది. కానీ బట్ ఈ విద్య కళ్ళకి కనబడుతుంటుంది, విజిబిలిటీ ప్రతి గ్రామంలో విజిబిలిటీ కనబడుతుంటుంది. నిజంగా ఇప్పుడు మేము సోషల్ డెమోక్రటిక్ ఫోరం మంచి రికమెండ్ చేసినటువంటి ఒక బ్రహ్మాండమైన 3,000 స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ లాంటి కడితే, అలాంటి స్టాండర్డ్తో కట్టి బస్సింగ్ ఏర్పాటు చేస్తే మీకు ప్రతిరోజు ప్రజల ముందు కనబడుతుంటాయి పెద్ద పెద్ద బిల్డింగులు, ఓపెన్ లాంటి స్కూల్ కనబడుతుంటాయి, బస్సులు కనబడుతుంటాయి. సో ఇప్పుడు మన సిటీలలో చూస్తాం కదా ఎట్లా బస్సులు కనబడతాయో, అలాంటి కనబడుతుంది. ఎంత బస్ యాక్టివిటీ అది. కానీ మీరు అంటే రియాలిటీ చూడండి, ఇప్పుడు ప్రభుత్వాలకు కూడా అరే మేము బడ్జెట్ ఎక్కువగా ఎడ్యుకేషన్ హెల్త్కి పెట్టలేదు అన్న దాని మీద వాళ్ళకి ఏం ఎక్కడ ఒక కౌంటరే కూడా లేదు కదా. మీకు ఈవెన్ పబ్లిక్ నుంచి కూడా ఎక్కడ కౌంటర్ లేదు, ఎవరి దగ్గర నుంచి కౌంటర్ లేదు. సో వాళ్ళు కూడా సైలెంట్ గానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అనుకుంటే సివిల్ సొసైటీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఇయర్ కదా చూద్దాం అన్నట్టు. సో మేబీ ఫస్ట్ ఇయర్లో ఇవన్నీ భరోసాలు చూసి కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు కదా. సో అదేమైంది ఇదేమైంది, మీరు 6 భరోసాలు అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఒకటే దాని మీద మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. ఎంతవరకు పోయిందంటే కవితకి ఈ రోజు జ్యోతిరావు పూలే గుర్తొచ్చింది. సిగ్గులేదు వీళ్ళకి అసలు. ఇంత కూడా 10 సంవత్సరాలు పవర్లో ఉండి అసలు ఇప్పటివరకు జ్యోతిరావు పూలే విగ్రహానికి కూడా దండ వేయని వాళ్ళు, అంబేద్కర్ విగ్రహానికి కూడా దండ వేయని వాళ్ళు ఈ రోజు సడన్ గా జ్యోతిరావు పూలే మీద విగ్రహం మీద మూవ్మెంట్ అట. ఎంత విచిత్రమైనటువంటి ఆ వైఖరి చూడండి. సో అట్లా వీళ్ళందరూ కూడా ఈ టార్గెట్ చేయడం మూలన మేబీ ఫస్ట్ ఇయర్లో భరోసాల మీద
గ్యారంటీ మీద ప్రోగ్రామ్ పెట్టడం మూలాన మేబీ కాంగ్రెస్కు ఇలాంటి కొంత ఎంబరేడింగ్ సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది.